వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. అరసవిల్లిలో వైభవంగా ఆదిత్యుని కళ్యాణం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఆశ్వీజ బహుళ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్టు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటలకు కళ్యాణం ప్రారంభించారు. వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు. రణస్థలం మండలం కోస్టా పంచాయతీ శ్రీ నారాయణ స్కూల్ విద్యార్థులు చెకుముకి సంబరాల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్టా పంచాయతీలో అక్టోబర్ 27న గవర్నమెంట్ హైస్కూల్ నందు నిర్వహించినటువంటి జిల్లా స్థాయి చెకుముకి సంబరాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో శ్రీ నారాయణ విద్యార్థులు ఎంపికయ్యారు. జిల్లా వ్యాప్తంగా 36 మండలాలు మరియు 3 నగరాల నుండి 2 టీముల చొప్పున ఎంపిక కానబడిన 75 టీముల నుండి 225 మంది విద్యార్థులు పోటీ పడగా జిల్లా స్థాయిలో అత్యుత్తమ మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి శ్రీ నారాయణ విద్యార్థులు ఎంపికయ్యారు. వారిలో రాజ్ కుమార్, పల్లవి, మనోహర్ వీరికి గైడ్ టీచర్ గా గోపి వ్యవహరించారు. వీరిని పాఠశాల డైరెక్టర్ కెల్ల మంజు భార్గవి, కరెస్పాండెంట్ గోవింద, ప్రిన్సిపల్ నాయుడు మరియు ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కలిసి రణస్థలం మండలం నందు పైడి భీమవరం గ్రామంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా ఉత్సాహభరితంగా కొనసాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సూచించిన మార్గదర్శకాలు రాజకీయాలకు మార్గసూచికగా నిలుస్తాయని చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతని ప్రసంగంలో ఎంపీ అప్పలనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు మార్గదర్శిగా ఉండే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావడానికి కృషి చేస్తుంటే ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపిందని, కార్యక్రమం ద్వారా పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మహిళలు కూడా సభ్యత్వం నమోదు చేయడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మహిళలు సైతం పాల్గొనడం ద్వారా పార్టీకి మరింత బలం చేకూర్చే అవకాశం ఉందని ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు అభినందించారు. ప్రతి వ్యక్తి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా పార్టీకి మరింత బలాన్ని అందించాలనే ఆశయంతో ఈ కార్యక్రమం ముందుకు సాగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ ప్రతినిధి రౌతు శ్రీనివాసరావు,
కృష్ణ జగన్నాథం, పిన్నింటి భాను, రామిరెడ్డి వీరంతా కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి తమ సహకారాన్ని అందించారు. మండలం గుండవలస గ్రామంలో రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో పాల్గొన్న బొగ్గు రమణమూర్తి. జలమూరు మండలం గుండువలస గ్రామంలో ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో భూములు రీసర్వే జరిగిన గ్రామాల్లో తప్పుగా నమోదు కాబడిన వాటిని సరిచేయుటకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని, గతంలో భూములు రీసర్వే జరిగిన సమయంలో భూముల విస్తీర్ణం పరంగా తేడాలు ఉన్నచో వాటికి సంబంధించిన వాటిని సరైన ఆధారాలతో దరఖాస్తు చేసుకున్న వాటికి కూడా పరిష్కారం అవుతాయని, అలాగే రీసర్వేలు తప్పుగా నమోదు కాబట్టి పేర్లు కూడా సరిచేయడం జరుగుతుందని, రీసర్వేలో ఒకే రెవెన్యూ గ్రామ సంబంధించిన ఒకే వ్యక్తికి ఒకే ఖాతా కంటే ఎక్కువ ఖాతాలు ఇచ్చిన వాటిని కూడా ఒకే ఖాతాగా మార్పు చేయబడుతుందని అన్నారు. పట్టాదారుడు ఎవరైనా మరణించినచో వారి యొక్క భూమిని వారి వారసులకు సరైన ఆధారాలతో మార్పు చేయబడుతుందని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నర్సన్నపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి. సోమవారం జలమూరు మండలం కరవంజా గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బొగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని, దేశంలో ఎక్కడా ఏ రాజకీయ పార్టీ తీసుకోలేని నిర్ణయంతో కష్టపడిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడం కోసం 100 రూపాయలతో సభ్యత్వం కట్టి సభ్యత్వ నమోదు చేసుకుంటే 5 లక్షల రూపాయల బీమా వర్తిస్తుందని అన్నారు. తెలుగుదేశం సభ్యత్వం అంది శ్రీరామ రక్ష. జరగరాని జరిగి ఎవరైనా యాక్సిడెంట్లు చనిపోయినా, లేదు ఫ్యాక్షన్లో చనిపోయినా, అటువంటి అమ్మకాట్లు ఇటువంటివి ఏమి జరిగినా 5 లక్షల రూపాయలు, అంతకుముందు 2 లక్షల రూపాయలు ఇచ్చాను, ఇవాళ 5 లక్షల రూపాయలు బీమా ఇస్తున్నది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళకి. అలాగే తల్లియో తండ్రి కోల్పోయిన పిల్లలు చదువుకోవడానికి ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మన పార్టీ చదివిస్తుంది వాళ్ళకి. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు దేవాలయానికి పిచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ వారికి ఘన స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి ప్రసాదాలను మరియు జ్ఞాపికను అర్చకులు అందజేశారని ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు. రణస్థలం మండలం నీలమ్మపేట గ్రామంలో కోడిపందాల స్థావరాలపై జయర్పురం పోలీసులు దాడులు నిర్వహించారు. రణస్థలం మండలం తెప్పలవలస పంచాయతీ పరిధిలో నీలమ్మపేట గ్రామంలో కోడిపందాల స్థావరాలపై జయర్పురం ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడిపందాలు నిర్వహిస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 32,020 రూపాయలు నగదును, 9 కోడి పుంజులను, 8 బైకులను, 8 మొబైల్ ఫోన్లను, 14 కోడి కత్తులను స్వాధీనపరుచుకుని వారిపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా డిఆర్ఓగా మారెల వెంకటేశ్వరరావు సోమవారం బాధ్యతను స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారిగా మారెళ్ల వెంకటేశ్వరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా వెంకటేశ్వరరావుకు సూచించారు. వెంకటేశ్వరరావు 2014-19 మధ్య టెక్కలిలో ఆర్డీఓగా పనిచేసి బదిలీపై రంపచోడవరంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేశారు. గతంలో పలాస, ఇచ్చాపురం, పోలాకి మండలాల్లో వివిధ స్థాయిల్లో పనిచేశారు. డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి సాధించిన తరువాత ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ గా, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా కూడా శ్రీకాకుళం జిల్లాలో పనిచేశారు. జిల్లా రెవెన్యూ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలు ఉద్యోగులు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.